నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే అనేక అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి ఏమిటో ఆ పార్టీ నాయకులు చెప్పాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా చిల్లకూరు మండలం అంకులపాటూరు, రామారెడ్డిపాలెం గ్రామాలలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పర్యటించారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యేకి మహిళలు ఘన స్వాగతం పలికారు. అలాగే 40 లక్షల రూపాయలతో నిర్మించిన మల్టీపర్పస్ భవనాన్ని, నూతన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, ఎన్నికలకు ముందు ఇచ్చిన మేరకు పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాసు, తల్లికి వందనం ఇవ్వడం జరుగుతుందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మరికొన్ని పథకాలు అమలుపరచడం జరుగుతుందని, గత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదని, ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఓకే నా కొద్దిగా ఇట్లాండి కొద్దిగా సైడ్ కొన్నాడు. ఓకేనా? కానీ కొంచెం సైడ్ కొనండి. ఓకే ఎవరినా చంద్రబాబునాయుడా ఆయన ఏం చేశాడు నీకు ఎప్పుడుకి? రోజులు బాగున్నాం, బాగా మంచి చెట్టు బాగున్నాం.
మాకు రాలేదు. ఫంక్షన్ ఎంత వచ్చింది? వర్షం కావాలంటే నీకు ఫంక్షన్ ఎంత వచ్చింది ఇప్పుడు? తాగే నీళ్ళు కావాలా? అమ్మా ఫంక్షన్ ఎంత వచ్చింది ఇక? దాంట్లో ఎవరు పెంచారా? 7 రూపాయలు పెంచారు. చంద్రబాబు నాయుడు. 7 రూపాయలు పెంచారు. ఎవరు పెంచిందా? చంద్రబాబు నాయుడు. ఓకే, ఆయనకి ధన్యవాదాలు చెప్పు. పర్లేదా? 7 రూపాయలు పెంచాడు. ఇప్పుడు మాకేం మళ్ళా మాకు నీళ్ళు కావాలా? ఓకే, తాగే నీళ్ళు లేవు. ఓకే. పెళ్లి చేసిందంట. ఫంక్షన్ వస్తుందమ్మా నీకు? ఫంక్షన్ ఇప్పుడు రాస్తున్నారమ్మా, వస్తుంది నీకు? అదే నేను చెప్పేది వస్తుంది. అమ్మా నీది శాంక్షన్ అయింది, నీ పెన్షన్ ఇస్తారు. 2-3 వారాలు డబ్బులు నీకు ఇస్తారు. కట్టుకోలేదా? ఓకేండి, మేము గెలిస్తే చేస్తాం. మీరు చెప్పిన ప్రకారంగా పెన్షన్ పెంచావా లేదా? అందరూ చెప్తున్నారమ్మా, దానికి 35 లక్షలు రోజులు పెట్టాను. కలెక్టర్ గారికి ఇచ్చినామమ్మా, శాంక్షన్ ఇచ్చిన తర్వాత నీళ్ళు ఎట్లా కూడా చేస్తాను. ఇబ్బంది కదా, గవర్నమెంట్ ఉంది. శేఖర్ అన్న ముందుకు రా. టోటల్ అయితే ఎందుకంటే మీరందరూ చదవాలి. పోయి మనం చెప్పిన విధంగా పేదవాళ్ళకి సహాయం అట్లాగే మా ఆగస్టు డబ్బులు పైసా కూడా మెత్తగారి అమ్మగారు అతగారు అమ్మగారు లేడా కొత్త వాళ్ళకు ఫ్రీగా పూజ చేసి పెట్టబడ్డా కాదు మాకు తాగి నీరు గురించి మాకు బతుకుంటే బాగా వస్తుంది. మాకు అది మెయిన్ వర్షం పడినప్పుడు మాకు నీరు బయటకు పోయడానికి మాకు కట్ట తోడు పాలపాట పాలపాట నీరు తప్పితే ఇంకా నీరు టెంపరీగా కట్ చేసి వర్షాకాలంలో ఇబ్బంది అయిపోతుంది సార్. మాకు చేయిస్తాను. ఇప్పుడు ఉంటారు మన వాళ్ళు ముంచేకరంలో చేయిస్తాను. ఇబ్బంది తెలుసా? తెలుసు సార్, మీరు చాలా మంచి పనులు చేస్తారు సార్. వచ్చాము పోయి ఆయన చెప్పాడు చేసావా లేదా అని మిమ్మల్ని కనుక్కోమని చెప్పారు సార్. అదే మా వాటర్ చెప్పారమ్మా. శాంక్షన్ పెట్టాను తల్లి, 35 లక్షలు శాంక్షన్ పెట్టా. చెప్పారు మళ్ళీ లేట్గా చేస్తాను మాట్లాడుతున్నాను. నీళ్ళ ప్రాబ్లం నీళ్ళ ప్రాబ్లం చేసేస్తామన్నా, అంటే డౌట్ చేస్తాం. శాంక్షన్ చేసుకుంటాము, చేస్తాం. ఇబ్బంది శాంక్షన్ వచ్చిందా? ఎంత వస్తుందా? చెప్పిన ప్రకారంగా 4,000 ఇచ్చాడు. అందుకని ఇచ్చాడు బాబు గారు. కనుక్కోండి ఇచ్చేవాళ్ళు ట్రాన్స్ఫర్ ద్వారా హెల్ప్
చాలా హెల్ప్ చేశారు సార్. అప్పుడు పెన్షన్ లేదు, ఒక గుర్తింపు అనేది లేదు. సార్ వచ్చిన తర్వాత పెన్షన్ కూడా ఒక ట్రాన్స్జెండర్ అంటే ఒక గుర్తింపు, ఒక పెన్షన్ కానీ ఇస్తున్నారు ఇక్కడ. సైడ్ కొనండి. అప్పనా చిన్నడా ఇక్కడ బాగా వస్తుంది. అడ్రస్ మార్చుకున్నారు రాదు. ఏ గవర్నమెంట్ ఏ స్కీమ్ వచ్చినా రేషన్ కార్డులో వస్తే రాదు. మళ్ళీ ఇబ్బంది కదా. బాబా పెట్టి స్కూల్లో చేసాము, ఇబ్బంది రేషన్ కార్డులో చేర్చుకో. ఆగమని చంద్రబాబు నాయుడు గారు పంపించాడు. కొద్దిగా అయింది. నేను చెప్పింది చేసేనా లేదా కనుక్కురామన్నాడు. నాకు సంతోషం సార్, ఇద్దరు బిడ్డలకు డబ్బులు పడ్డాయి సార్. ఇద్దరు బిడ్డలు సంతోషం. నాకు ఎంతో మేలు చేశాడు చంద్రబాబు నాయుడు. నాకు ఒక్కటే కలుపు సార్ నాకు ఉండేది. మా రెడ్డి గారిని ఉంటే మాకు తాగే నీళ్ళు మాత్రం మాకు తాగే నీళ్ళకి ఇబ్బంది అయిపోయినాయి సార్. మాకు రెడ్డి లేకపోయాయి సార్. మాకు తాగే నీళ్ళు కావాలి సార్. రెడ్డి లేకపోయినా మీ రెడ్డికి వారసుడుగా మా మున్షాకు ఉన్నాడు. మాకు తాగే నీళ్ళు మా రెడ్డి ఉంటే ఎంతో మేలు చేస్తున్నారు సార్. అవునమ్మా, ఇప్పుడు మున్షాకు ఉన్నాడు. ఇప్పుడు మీకంతా కూడా ఏమన్నా మున్షాకు చూసుకున్నాడు. ఆయన నాకు చెప్పాడు 35 లక్షలకి ఎస్టిమేషన్ ఇచ్చాను. అది కూడా త్వరలో పనులు చేసి నీళ్ళు ఇస్తాను. ఆ తాగే నీళ్ళు, ఆ చెల్ల నీళ్ళు పురుగులు సార్. ఆ నీళ్ళు, ఆ పురుగులు నీళ్ళు తాగాలంటే కొత్తగా నీళ్లు వదిలిస్తాము. మీ రెడ్డి గారి జ్ఞాపకార్థంగా అది పెట్టిస్తా. ఓకేనా? సంతోషం సార్, చాలా సంతోషం అమ్మా. చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర పంపించాడు. ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటి చెప్పారు. మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అంత డబ్బులు వేస్తా అని చెప్పి 15,000 రూపాయలు వేస్తాను. మీకు కానీ వచ్చారే? పడ్డాయా? ఎంతమంది పడ్డాయి? చెప్పింది చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇబ్బంది అది కదా, చేశారు కదా. నిషోళ్ళు ఎవరు ఉన్నారు మన దగ్గర? ఎవరు లేరు. ఇల్లేని పరిస్థితి కావాలా? మంచినీళ్ళు చెప్పారమ్మా, మంచినీళ్ళు చెప్పాము, చేస్తాం. మంచినీళ్ళు ఇబ్బంది లేదు, కాలనీ ఇస్తాం. అయిందా? చేసిందా? అట్లా ప్రాబ్లం ఉంది. లిస్ట్ పెట్టుకుని నమస్తే తల్లి. నమస్తే. తెలుసు ఎవరో మీకు చెప్తున్నానా? సంవత్సరం ముందు వచ్చా, ఓటు అడిగా, వేసారు మీరు. నేను వాళ్ళకి గెలిచా. అక్కడ రాష్ట్రంలో కూడా ఎవరైనా ఆయన్ని కూడా గెలిపించారు మీరు. ఆయన ఎలక్షన్లో మాట చెప్పారు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలతో చదువుకుంటే అంత డబ్బులు ఇస్తాను. పడ్డాయి మీకు ఏమన్నా? పడ్డదా? పిల్లడా? ఇతర పడ్డాయా? వెరీ గుడ్. చెప్పింది చేశాడు కదా బాబు గారు. గ్యాస్ తీసుకున్నావు నువ్వా లేదా? అప్పుడే చేయకూడదా? ఏమే భయమా? భయమా? సరే సరే. తర్వాత ఆగస్టు 15 తేదీ నుంచి నీకు ఫ్రీ బస్సు. ఏడకైనా పోరావచ్చు. అత్తగారు అమ్మగారు అమ్మగారు లేవురా? ఇక్కడే ఊరా? ఏడకైనా పోవచ్చు. నెల్లూరు గిల్లు అంతా ఫ్రీగా పోవచ్చు బస్సులో. ఓకేమ్మా? తర్వాత ఇల్లు పరిస్థితి ఏందా? కాబట్టి ఇవన్నీ కూడా మనం కూడా ఆలోచించుకోవాలి. అనేక అదే ఇంపార్టెంట్. ఎంతమంది పెట్టుకుంటే బాబు పిల్లకాయల ముగ్గురు బాబులు పడ్డాయి డబ్బులు. చెప్పి చంద్రబాబు చెప్పింది చేశాడా? ఇబ్బంది లేదు కదా? గ్యాస్ ఉంది ఇంట్లో?
సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఇస్తాను. తీసుకున్నాం ఏం తీసుకుంటాం? అలాగే అకౌంట్లో పడి ఉంటాయమ్మా మీరు అంగన్వాడీ కేంద్రాలు అర్జీల ద్వారా వచ్చిన ప్రజలు అర్థమవుతుంది. ఏదైనా అప్లై చేసి కూడా ఇస్తారు. ఏంటంటే మీరు 15 నుంచి ఆగస్టు పెట్టబడ్డా అలా చెప్పాడు చంద్రబాబు ఇస్తాను. కాబట్టి చంద్రబాబు గవర్నమెంట్ ఉందా బాగుందా బాగాలేదా? వచ్చినటువంటి దిక్కే లేదు గ్రామాల అందుకనే మమ్మల్ని పంపించాడు మీ దగ్గరికి. నేను ఇచ్చిన డబ్బులు అంతమంది పంపించాడు. ఇబ్బంది లేదు కదా. గ్యాస్ ఉందా? భయం భయం భయం. చంద్రబాబు నాయుడు గారు నేను గెలిస్తే తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతున్నా అంత ఇస్తా అన్నాడు. ఇంట్లో పడింది ఎవరికన్నా? పడిందా? ఓకే. ఆధార్ కార్డు అడుగు. ఇంకొకరు పడాలంటారు. ఆధార్ కార్డు ఇప్పుడు ఇంకో అబ్బాయి చేర్పించారు కదా ఎవరికి అసలు అబ్బాయి కూడా 10 రోజులు అప్పుడు పడతాయి. చంద్రబాబు గవర్నమెంట్ బాగుందా? ఇబ్బంది కదా. జీవితంలో మర్చిపోకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఆయనకి సహాయం చేయండి. గ్యాస్ ఉందా? గ్యాస్ ఇచ్చాడా? సిలిండర్లు నీకు 1-2 ఇస్తాను, 3 ఇస్తాను. అప్లై చేసి ఇస్తారు అవి కూడా. మీకు ఏం చేసినా మీ ఇంటికి ఏం చేసి ఇల్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారే పెన్షన్ 3000 పెంచినా ఆయనే. కాబట్టి ఆయన గుర్తుపెట్టుకోండి. ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని. నమస్కారం. నమస్కారం. చంద్రబాబు నాయుడు పంపించేస్తుంది. 1 రోజుల్లో మీకు ఏమైనా కావాలా? అవసరాలు ఉన్నాయి. ఇంకా అది త్వరగా చేస్తామమ్మా. నీళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. అందుకనే బాబు గారు పంపించారు. ఎంత వస్తుందా? ఎవరు పెంచిందా? అందుకనే పోయి నన్ను అడగమన్నాడు. వస్తుందా లేదా రావట్లేదని అడగమన్నాడు. ఇస్తున్నారు కదా మా ఊళ్ళు వచ్చా. ఇబ్బంది ఏం లేదు కదా. ఇలా పట్టుకోండి. గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు ఎంత? 20,000. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 14,000, మోడీ గారు 6,000. అప్పుడు 20,000 పడతారు. అవన్నీ చెప్పారు. తాగేదాని నీళ్ళు కూడా వెంకటరామరెడ్డి గారు చెప్పారు. ఖచ్చితంగా 35 లక్షల రూపాయలు శాంక్షన్ కలెక్టర్ గారు తీసుకున్నాము. అది శాంక్షన్ అవుతుంది. చేసి నేను నీళ్ళు ఇస్తాను. వచ్చేదా? సైడ్ ఓకే. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఈరోజు అంకులపర్టూరులో మనం ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు ప్రతి డోర్ టు డోర్ మనం వెళ్ళి వారి సమస్యలు ఏంది, ఇక్కడ ముఖ్యంగా తాగునీరు సమస్య ఉందని చెప్తున్నారు. మన స్థానిక ఎమ్మెల్యే గారు ఈ సమస్యను తొందరలో పరిష్కరిస్తామని వారికి తెలియజేయడం జరిగింది. ఏదైతే మనం సూపర్ 6 అనే కార్యక్రమం తీసుకున్నామో అందులో మొట్టమొదటిగా పెన్షన్ను 4,000 చేయడం జరిగింది. అదేవిధంగా మన తల్లికి వందనం అనేది ఇవ్వడం జరుగుతుంది. రేపు ఆగస్టు 15వ తారీఖు ఫ్రీ బస్సు, అందరికీ దీపం పథకం కింద గ్యాసు, అదేవిధంగా తొందరలో రైతులకు డబ్బులు రాబోతున్నాయి. మనం గతంలో 5 సంవత్సరాలకి ఈ ప్రజల వద్దకు రాకుండా ఉన్న వారికన్నా మనం సంవత్సరంలోనే మనం చేసినటువంటి అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని ఈ యొక్క కార్యక్రమం 4 రోజుల పాటు మనం తీసుకొస్తున్నాం. ఈ చిలకూరు మండలంలో ఈరోజు 4వ రోజు ఈ కార్యక్రమం జరిగింది. త్వరలో ప్రజలకు ఇంకా ఏదైనా సమస్య ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని వచ్చి మీరు పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సుపరిపాలనలో తొలి అడుగు
అనేటువంటి కార్యక్రమంలో భాగంగా పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో ఈరోజు రామారెడ్డి పాలెంలో గిరిజన కాలనీలో ఇంటింటికి కూడా తేవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షులు పెద్దలు రాజశేఖర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మా మున్శేఖర్ గారికి, అలాగే బూత్ కమిటీ కన్వీనర్ బాలు గారికి, అలాగే పార్టీ అధ్యక్షుల వారికి వెంకటేశ్వర గారికి, అలాగే వచ్చినటువంటి అధికారులందరికీ, ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులకి, ముఖ్యంగా ఈ గిరిజన కాలనీ వాసులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎందువల్లంటే ముందుగా పెద్దలు వెంకటరామరెడ్డి గారిని స్మరించుకుంటూ మాట్లాడితే బాగుంటుంది. ఎందువల్లంటే ఎన్నో సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ లీడర్గా ఇక్కడ అందరికీ కూడా ఏం కావాలో ఆ పని చేస్తూ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి మొన్న చనిపోయారు. అది అందరూ కూడా బాధాకరమైన విషయం. ఏ ఇంటికి వెళ్ళినా ఆయన పేరు ఇక్కడ స్మరించుకుంటున్నారు. చాలా సంతోషం. అలాగే ఈరోజు ఈ గ్రామంలో మొత్తం మీద మల్టీపర్పస్ భవనాన్ని దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేశా. 40 లక్షలతో ఆ భవనాన్ని ప్రారంభోత్సవం చేశా. అలాగే అక్కడ సీసీ రోడ్డు ఒక 13 లక్షలతో ప్రారంభోత్సవం చేశా. అలాగే ఉడతావారిపాలెం, రామారెడ్డిపాలెం సీసీ రోడ్లు ఒట్టిగంటిగా సీసీ రోడ్డు 15 లక్షలు, 3,515 మొత్తం కూడా చేశా. టోటల్ ఓవరాల్గా 68 లక్షల రూపాయలకి ఇక్కడ ప్రారంభోత్సవాలు చేశారు. తెలుగుదేశం పార్టీ మేము గెలిచిన సంవత్సరం రోజుల్లో ఈ చిన్న పంచాయతీలోనే ఇన్ని లక్షలతో ఈరోజు పనులు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చేసినటువంటి పనుల్లో సగభాగం ఆయన సంబంధించినటువంటి శాఖ డబ్బులే కాబట్టి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఇక్కడ గతంలో ఇప్పుడు చెప్పాము అందరికీ, మా మున్శేఖర్ కానివ్వండి, వెంకటేశ్వర గారు కానివ్వండి, అలాగే మా బాలు కానివ్వండి, ఇంటింటికి పాంపులు ఎత్తుకుని తిరిగారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే కార్యక్రమం చేశారు. అందరూ మమ్మల్ని చూసి నవ్వుకున్నారు. వీళ్ళేందా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ తిరుగుతున్నారు, వీళ్ళు ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఈ చేసే పరిస్థితి లేదు, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గెలవరు వాడి ప్రచారాన్ని పెట్టి వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితి కూడా గుర్తు చేస్తున్నారు. ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో ఆనాడు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏ విధమైనటువంటి పాంప్లెట్ పంచి ఇవి చేస్తూ ఉన్నారో అవి ఇప్పుడు ఖచ్చితంగా అమలు చేసినటువంటి గవర్నమెంట్ మా ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పేదానికి గర్వంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏ ఇంటికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన 4,000 వస్తుందయా, చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన 6,000 వస్తుందయా, చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన 10,000 వస్తుందయా, చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన 15,000 వస్తుందయా అని చెప్పి చెప్తుంటే నిజంగా చాలా సంతోషం ఉంది మాకు. ఎందువల్లంటే ఎవరు నీ కదిలిచ్చినా అదే చెప్తున్నారు. తల్లిదండ్రులు అయితే సంతోషం చెప్తాయా, మా ఇంటి 2 బిడ్డలయా, మాకు చంద్రబాబు నాయుడు గారు వేసిన డబ్బులు 2కి పడ్డాయా, మా ఇంట్లో 1 బిడ్డయా, మా బిడ్డకి పడిందయా, మా ఇంట్లో 3 బిడ్డలు, ఈరోజు 3 బిడ్డలు కూడా చూసాం, ఇంట్లో 3కి పడిందా అని సంతోషం వ్యక్తం చేస్తుంటే నిజంగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నందుకు మా అందరికీ కూడా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే మాట చెప్పిన విధంగా ఈరోజు పేద ప్రజలకి పనిచేస్తున్నాడంటే నిజంగా అది చిన్న విషయం కాదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు తిరిగేదానికి ధైర్యం లేకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా యాడ్ చేస్తున్నాడా, తల్లికి వందనం ఆడిచ్చాడా, నువ్వు రండి రామారెడ్డి పాలెంకి రండి, మా గిరిజన కాలనీ తిరగండి, మా చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి వందనం సంబంధించినది డబ్బులు వేసారు లేదో కనుక్కోండి, మేము చెప్తున్నాం ధైర్యంగా రండి, ఇక్కడ తిరగండి, అది మొత్తం ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో తిరగండి. ఆ యొక్క పెన్షన్ పెంచినటువంటి ముఖ్యమంత్రి ఎవరో కూడా ఈరోజు ప్రజలు చెప్పే పరిస్థితి ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క ఎస్టీ కాలనీలో తిరుగుతుంటే అందరూ కూడా నీటి కోసం చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చెప్పారు. నిజంగా మాకు కూడా కడుపు దగదగా మండిపోయింది. గతంలో కూడా ఎలక్షన్ చివరిలో పాపం వెంకటరామనాయుడు గారు పాకులాడుతూ ఉన్నారు, దీనికి డబ్బులు శాంక్షన్ చేయమని చెప్పి. ఎలక్షన్ కోడ్ వల్ల అప్పట్లో శాంక్షన్ చేయలేకపోయినాం. ఇప్పుడు ఆయన జ్ఞాపకార్థం ఖచ్చితంగా ఇక్కడ ఎస్టీలకి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పి కలెక్టర్ గారు మన కలెక్టర్ గారు ఉన్నారు, ఆయనకి ఆల్రెడీ మనం ఇచ్చున్నాం. ఖచ్చితంగా త్వరలో కూడా శాంక్షన్ చేసుకుని వచ్చి ఎస్టీలకి మంచినీళ్ళు ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. అట్లాగే ఇక్కడ కరెంటు విషయం కూడా సంబంధిత ఏఈ గారు ఇక్కడ మాతోనే ఉన్నారు, ఆయనకి కూడా చూపించాం. ఖచ్చితంగా
అంటే కొత్త స్కీమ్ వచ్చే లోపల మొత్తం వైర్లు మార్చమని చెప్పి ఏఐ గారికి చెప్పాం. అది కూడా ఒక వారం 10 రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి వైర్లన్నీ కూడా మారుస్తారు. వర్షం వచ్చినా కానీ ఎవరికి ప్రజెంట్ తాత్కాలికంగా మీకు షాకులు కొట్టకుండా లేకుండా చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తాం. తర్వాత పర్మనెంట్గా స్కీమ్ వచ్చిన తర్వాత అన్ని మొత్తం స్తంభాలు వైర్లు కూడా మారుస్తామని చెప్పి కూడా ఎస్టీ కాలనీ వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఇళ్ళు చాలామందికి లేవు, అవన్నీ కూడా చూసాం, అందరిని అడిగాం. నిజంగా మా బూత్ కమిటీ కన్వీనర్కి బాలుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా కాన్స్టిట్యున్సీలో అతను ఆదర్శం తీసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏ ఇంటికి వెళ్ళినా మనం ఇచ్చిన కార్యక్రమం, మనం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవి అని ముందు చెప్పేస్తున్నాను. నాకు అక్కడ పోవాలి, ఎందుకంటే అతను తిరిగాడు కాబట్టి అవగాహన ఉంది కాబట్టి. ఏం చెప్తున్నా, బూత్ కమిటీ కన్వీనర్ రిక్వెస్ట్ చేస్తున్నా, అతన్ని చూసి నేర్చుకోండి. మనం గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఏ ఇంటికి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశించిన సూపర్ 6 పథకాలు ఏమేమి అందాయి, ఏమేమి అందాలనేది కూడా మీకు అవగాహన ఉంటే మాకు ఇబ్బంది ఉండదు, రేపు భవిష్యత్తులో మీకు కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి బాలుకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపాలని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మా పైన నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ప్రజలు ఓట్లేశారు. మళ్ళీ కూడా ఖచ్చితంగా ఓట్లేసి గెలిపిస్తారు, దాంట్లో ఏం డౌట్ లేదు, ఇంకో మాట లేదు. ఎందుకంటే ప్రజల్లో బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా చెప్తున్నారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు చేశారా, ధన్యవాదాలు చెప్పించేశారని చెప్తున్నారు. సంతోషంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము చేస్తాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా రైతులకు కూడా ఈ 20,000 రూపాయలు అంటే అన్నదాత సుఖీభవ అనేటువంటిది వచ్చే నెలలో కూడా ఒక 14,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్, ఒక 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా విడుదలయ్యి రైతుల ఖాతాలో కూడా జమ అవుతుందని చెప్పి కూడా ధైర్యంగా చెప్తున్నాం మేము. అలాగే రాబోయే రోజుల్లో కూడా మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అయితే ప్రతి ఒక్కరు కూడా మా ఇంట్లో సిలిండర్ వచ్చింది కానీ ఎస్టీలు పాపం భయపడుతున్నారు. సిలిండర్ అంటే మాకు గుర్తుసారు అంటున్నారు. కాబట్టి దయచేసి మీరు కూడా నేర్చుకొని మీరు గ్యాస్ సిలిండర్లు అప్లై చేసుకుని అవి కూడా ఇప్పిస్తామని చెప్పి కూడా ఎస్టీలందరూ కూడా కోరుతున్నా. అలాగే ఇక్కడ ఆధార్ కార్డు, అలాగే ముఖ్యంగా రేషన్ కార్డు మొట్టమొదట నాకు తెలిసి గూడూరు నియోజకవర్గంలో మా రాజశేఖర్ అన్న మొత్తం ఎస్టీలకంతా కూడా దగ్గరుండి ఆధార్ కార్డు, రేషన్ కార్డు చేయించాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయనకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ కూడా మా శివ ఆల్మోస్ట్ అందరికి కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా అప్లై చేశాడు. అట్లా మీరు చేస్తే రేపు మాకు ఎమ్మెల్యేగా నాకు భయం ఉండదు, నాకు ధైర్యంగా మళ్ళీ గెలుస్తాను ధైర్యం ఉంటుంది. మీరు అట్లా చేయకపోతే నేను భయపడతాను, తర్వాత మీరు కూడా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో భయపడాల్సిన పరిస్థితి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మనం ఇస్తున్నాం ధైర్యంగా, మనం చెప్పాము ఇస్తున్నాం. మన ప్రజలకి ఈరోజు ధైర్యంగా చెప్పగలిగేటువంటి సత్తా మనకుంది, అవతల వాళ్ళకి లేదు. అవతల ఉన్నప్పుడు కూడా ఒక్క పని, ఒక్క కార్యక్రమం చేయాలి. ఈరోజు మనం పోతుంటే ఆడకపోయినా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వేసిన రోడ్లు తప్ప వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు వేసిన రోడ్లు ఒక్కటి కనిపించేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మళ్ళీ కూడా నెక్స్ట్ చిలకూరు మండలం కూడా ఫస్ట్ ఇక్కడ మొదలుపెట్టాను కాబట్టి ఈ మండలంకి పార్టీ అధ్యక్షులు, కాబోయే పార్టీ అధ్యక్షుల వారితో మిగతా నాయకులతో మాట్లాడి ఖచ్చితంగా ఇంకా అదనంగా నిధులు ఈ మండలానికి ఇస్తానని చెప్పి నేను ప్రామిస్ చేస్తున్నా. ఎందుకంటే అంతా మొత్తం ఎస్సీ ఎస్టీస్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే కొత్తగా వచ్చినటువంటి అందరికీ తెలియజే యువత మాకు అవసరం. మనం కూడా తిక్కారంలో మా అబ్బాయి కూడా జాయిన్ అయ్యాడు. అట్లాగే అంకులపాటులో కూడా చాలామంది యూత్ వచ్చి మా మునిశేఖర్ గారి ఆధ్వర్యంలో వస్తామని చెప్పారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం. అందరూ కూడా యూత్ ఖచ్చితంగా మా పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పి తెలియజేస్తూ, ముదురు ఉన్నోళ్ళని ప్రజలను మోహం చేసిన మాత్రం ఆహ్వానించమని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. ముదురు మనకొద్దు, మనకి యూత్ కావాలా. రాబోయే రోజుల్లో మళ్ళీ మీరందరూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారు, మన రాబోయే ఫ్యూచర్ లీడర్ లోకేష్ బాబు గారి నాయకత్వంలో అందరం కూడా పనిచేయాలని చెప్పి నేను తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. 4 రోజులు చిలకూరు మండలం తిరిగా, ఇంకా 2 రోజులు, ఇంకొక రోజు లాస్ట్ రోజు ఉంది, అది కూడా బోధనం ఓడూరు ఉంది, అక్కడ కూడా పూర్తి అవుతుంది. మా నాయకులందరూ కూడా రేపు కూడా కృతజ్ఞతలు చెప్తా, ఇప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్తున్నా అని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా ఎస్ఐ గారికి, మా ఎంఆర్ఓ గారికి, మా ఎలక్ట్రిసిటీ ఏఐ గారికి, హౌసింగ్ డిఈ గారికి, విలేజ్ సెక్రటరీలకి, అలాగే అంగన్వాడీ కార్యకర్తలకి, అలాగే సచివాలయ సిబ్బందికి, ఆశా వర్కర్స్కి అందరూ కూడా, ఇంకెవరైనా మిస్ అయ్యి ఉంటే పిఆర్ డిపార్ట్మెంట్ వారికి అందరూ కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను వచ్చిన తర్వాత మీకు ఏమైతే చెప్పానో అవన్నీ కూడా త్వరలో చేసేందుకు అధికారులు ప్రయత్నించండి. మళ్ళీ నేను ఈ ఊరికి వచ్చిన తర్వాత చేయలేదంటే మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి దయచేసి నాకు అబద్ధాలు చెప్పడం చేత కాదు, పని కాదంటే కాదని చెప్పేస్తా. అంతేగాని కాని పని అవుతుందని అబద్ధం చెప్పడం అనేది నా వల్ల కాదు. కాబట్టి మీరందరూ అవద్దంటేనే అవుతుందని చెప్పి హామీ ఇస్తున్నా ప్రజలకి. కాబట్టి దయచేసి అన్నీ చేయమని చెప్పి అధికారులందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఇంకా కూడా ప్రతి ఊర్లో కూడా మా చిరంజీవి చెప్పినట్టు ఇది ఎక్స్టెండ్ చేస్తేనే బాగుంటుంది. ఎందువల్లంటే మాకు కూడా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఊర్లో ఉండి రోజు వచ్చేవాళ్ళే వస్తా వాళ్ళ సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడే కార్యక్రమం ఇదైతే ప్రశాంతంగా పేదవాళ్ళ మధ్యలో పోతున్నాం, సమస్యలను తెలుసుకుంటున్నాం, అధికారులు చెప్తున్నాం. ఒకవేళ దాంట్లో 50% సమస్యలు పరిష్కారమైనా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మాకు కూడా, వాళ్ళకు కూడా బాగుంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే వచ్చాడు, మాకు జరిగిందయ్యా, 10 సమస్యలు ఉంటే 3 సమస్యలు జరిగాయంటే సంతోషంగా ఉంటారు. కాబట్టి మేము కూడా అడుగుతాం బాబు గారిని, ఖచ్చితంగా ఇది ఎక్స్టెండ్ చేయమని చెప్తాం. రోజుకి ఒక్క పూటైనా ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఈ గ్రామాల్లో తిరిగేటట్టు. అలాగే ఇప్పుడు మాకు మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలిసి ఎమ్మెల్యేలకి సపరేట్ ఛాంబర్స్ కూడా ఏర్పాటు చేశారు. మనకి గూడూరు ఎండిఓ ఆఫీస్లో ఎమ్మెల్యే ఛాంబర్ కూడా రేపు రెడీ అవుతుంది. కాబట్టి అక్కడ కూడా మనం కూర్చుంటాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం. పార్టీ ఆఫీస్ ఉంటుంది, అక్కడ మనం ఉంటాం అని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ కార్యక్రమం 1 మంత్లో ముగుస్తుంది. ముగిసిన తర్వాత కూడా మళ్ళీ తదుపరి కార్యక్రమం ఇచ్చేంత వరకు నేనైతే వారానికి 2-3 గ్రామాల్లో ఖచ్చితంగా పర్యటిస్తాను. నాయకులు, అధికారులు అందుబాటులో ఉన్నారని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చినటువంటి జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. నమస్కారం. సుపరిపాలన తొలిగడు కార్యక్రమంలో చిలకూరు మండలం అంకులపాటూరు గ్రామంలో మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ఈరోజు, అదేవిధంగా చిలకూరు మండలం ఈరోజు 4 రోజులు పూర్తయింది. ఆ రోజు మనం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్న అన్ని గ్రామాల్లో తిరిగాడు. ఈరోజు ఈ సంవత్సరంలో కూడా మనం ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా నెరవేర్చాం. ఈరోజు పెన్షన్ కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, రేపు ఆగస్టు 15 మనం స్టార్ట్ చేస్తున్నాం. అలాగే దీపం పథకం కింద, అలాగే ఈ గ్రామంలో నీటి సమస్య ఉందని చెప్పి అందరూ కూడా చెప్పారు. దానికి 38 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ అయిందని అన్న చెప్పారు. అందరికి కూడా ఈరోజు అవుతుంది, అది తొందరలోనే నెరవేరుస్తారు. మనకి ఈ గత ప్రభుత్వంలో ఎవరు కూడా ఏ ఎమ్మెల్యే కూడా వచ్చిన దాఖలు లేవు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా, స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఈరోజు అన్ని సమస్యలు తెలుసుకొని ఈ సంవత్సరంలో కూడా అనునిత్యం ప్రజల మధ్య గడుపుతూ వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తూ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉంటూ అందరిని కూడా పేదలకు ఏం కావాలి అని చెప్పి చూసే వ్యక్తి మన సునీల్ అన్న. అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాలని కోరుకుంటాను. లోకేష్ వెనక్కి రావాలా, మీరందరూ వెనక్కి రావాలా అన్నా, మీరు కూడా అన్నా, మీరు వెనక్కి రానా అన్నా, మీరే వెనక్కి వెనక్కి. ఈ సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా గుడినేశ్వరంలో మన ఎమ్మెల్యే గారు ప్రతిరోజు చిలకూరు మండలం మొదలుపెట్టి ఈ రోజుకి 4 పంచాయతీలు పూర్తి చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో కేవలం ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకుంటూ, మీ ఇళ్లలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, మీ గ్రామానికి నేనేం చేయాలి, ఇప్పటివరకు ఏం చేసామని చెప్పుకుంటూ ప్రతిరోజు కూడా ప్రజల మధ్యన గడుపుతున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి మా చిలకూరు మండల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ కూడా ప్రతి ఊర్లో కూడా వెళ్ళే ప్రతి గడప కూడా పేదలింటికి వెళ్తున్నారు. ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ కాలనీలు ఉన్నాయో ఆ కాలనీల్లో ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ యొక్క సమస్యలని సాధవధానంగా విని అప్పటికప్పటికే అధికారుల సమక్షంలోనే పరిష్కారం చూపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని బాబు గారిని కూడా మేము కోరేది ఇంకా పొడిగిస్తే బాగున్నాం. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా తిరిగితే ఇదే విధంగా సమస్యలు పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కార్యాచరణ ఉంటే బాగుండే మేము కోరుకుంటున్నాము. కానీ సమయాభావం లేదు కాబట్టి ఎమ్మెల్యే గారు తిరిగిన ప్రతి పంచాయతీలో కూడా అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయ్యేదానికి మండల పార్టీ తరఫున ఎమ్మెల్యే గారిని మేము విన్నవించుకుంటూ ప్రతిరోజు కూడా దాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటాము. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ అధ్యక్షులకు కానీ, కార్యదర్శులకి, అదేవిధంగా బూత్ కన్నర్లందరికీ, మా మండల పార్టీ అధ్యక్షులు గారికి, ప్రతి ఒక్కరికి, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఎక్కువ రోజులు కోర్టు చుట్టూ తిరుగుతూ కక్షిదారులు సమయాన్ని డబ్బును వృధా చేసుకోకుండా లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన తమ కేసులను పరిష్కరించుకోవచ్చని గూడూరు 7వ అదనపు జిల్లా జడ్జి వెంకట నాగపవన్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో జాతీయ మెగా లోక్ అదాలత్ 7వ అదనపు జిల్లా జడ్జి వెంకట నాగపవన్ సబ్ జడ్జిల ఆధ్వర్యంలో నిర్వహించారు. కక్షిదారులు పలు కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకున్నారు. జడ్జి నాగపవన్ మాట్లాడుతూ కోర్టులో కేసుల త్వరితగతిన పరిష్కారం కొరకు లోక్ అదాలత్ ప్రవేశపెట్టడం జరిగిందని, దీని ద్వారా కక్షిదారులు తమ కేసులను తొందరగా పరిష్కరించుకోవచ్చని, సమయాన్ని డబ్బును ఆదా చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ జడ్జి సులోచనారాణి, కోటేశ్వరరావు, మహబూబ్ బాషా, ఎస్ఐలు, కక్షిదారులు పాల్గొన్నారు. పోయినట్లయితే ఇద్దరికి ఒకడు ఓడిపోయామన్న బాధ ఉండదు, ఒకళ్ళు గెలిచామన్న ఇది ఉండదు, తర్వాత మళ్ళా ఏమి గొడవలు ఉండవు, ఇద్దరు కలిసిమెలిసి ప్రశాంతంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఏ కేసులున్నా సివిలు, క్రిమినల్, చెక్ బౌన్స్ కేసులు, అట్లాగే ఎంబీ యాక్ట్ కేసులు, సివిల్ దావాలు, ఇలా ఏ కేసులున్నా రాజీ పడదగిన కేసులన్నీ మీరందరూ ఒక అడుగు ముందుకు వచ్చి మంచి ఆలోచనతో ఇరు పార్టీలు మాట్లాడుకొని ఒక అమికబుల్ సెటిల్మెంట్ ద్వారా రాజీ చేసుకున్నట్లయితే ఇద్దరు ప్రశాంతంగా ఉంటారు. అట్లాగే ఇక్కడ ఇంకో సౌలభ్యం ఏమిటంటే మీరు రాజీ పడిన కేసుల్లో కోర్టు ఫీజు కూడా వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీకు ఇంకొక అదనపు సౌలభ్యం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని మంచి నెంబర్ ఆఫ్ కేసెస్ డిస్పోజ్ ఆఫ్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ గారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటే కాలం చాలా విలువైంది. దాన్ని మీరు ఎప్పుడో ఏదో పొరపాటు ఏదైనా జరిగితే ఈరోజు మీరందరూ కలిసి ఊర్లో పెద్దవాళ్ళైనా కానీ, వకీలు చెప్పినా కానీ, పోలీసు వారు చెప్పినైనా మీరు విని కేసులు పరిష్కారం చేసుకుంటే ఈ కాలం మీకు వృధా కాకుండా జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వరకు రాయితీ ఇస్తున్నారు బ్యాంక్ వారు. చాలా వరకు రాయితీ ఇచ్చి వాళ్ళని మ్యాక్సిమం సెటిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ మెగా లోక్ అదాలత్ గురించి మన జడ్జి గారు వివరంగా నిర్ణయిస్తారు. కాబట్టి అందరూ సార్ చెప్పిన విషయాలన్నీ గమనించుకొని పీడిఎం కోర్టు హాల్లో బెంచ్ దగ్గర హాజరవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ అందరికీ అనుకునేది ఏమంటే పార్టీలు కాంప్రమైజ్ చేసుకొని అంశాలు ఈ రోజులు మనం చూస్తున్నాం. భార్యాభర్తల కేసులు కూడా ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. వారు వివాదం వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉండట్లేదు. పెద్ద మనుషులు ఉండట్లేదు. ఎవరి ముందు కూర్చొని మాట్లాడాలో తెలియదు. మీ వాళ్ళు అంటారు, వాళ్ళు మా వాళ్ళు అంటారు. ఇద్దరికి తటస్థంగా ఉండే ఒక పెద్ద మనిషి ముందు కూర్చొని సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ఒక అవకాశం లేదు. కానీ ఈ లోక్ అదాలత్ ఆ విధంగా ఉపయోగపడుతుంది. అలానే మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్, నష్టపరిహారం, యాక్సిడెంట్కి గురవుతాడు, అతనికి గాయాలు అవుతాయి, నాకు 2 లక్షలు కావాలని వేస్తాడు. అది కోర్టులో మనం రెగ్యులర్గా ట్రయల్ అంతా ఇది ఎంక్వైరీ మొత్తం అయ్యి చేయడానికి కొంత సమయం పడుతుంది. కానీ అది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడుకొని అంతకాదు ఇంత అని ఏదో ఒక అమౌంట్కి మాట్లాడుకొని చేసుకుంటే సమయం అనేది వాళ్ళకి సేవ్ అవుతుంది. ఆ డబ్బులు ఎప్పుడుగో కాకుండా ఇప్పుడే తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లోక్ అదాలత్ అనేది ఒక ప్లాట్ఫామ్ అనేది, ఒక అవకాశం అనేది కలుగజేస్తుంది మనందరికీ. మన ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలి మన సమస్య అనేదానికి. కాబట్టి దీన్ని మీరందరూ కూడా అలానే చెక్ బౌన్స్ కేసులు, చెక్ ఇస్తాడు, దానికి డబల్ ద చెక్ అమౌంట్ కావాలంటాడు. కానీ అతనికి అసలు వస్తే చాలనుకుంటాడు మనసులో, కానీ రాయడానికి ఏమో డబల్ ఎక్కువ కావాలంటాడు. చివరికి అసలు ఏంటిది ఎక్కడ అదే లోక్ అదాలత్లో కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటే సెటిల్ అయ్యే అవకాశం ఉన్నది. అందువల్ల కూర్చొని మాట్లాడాలని కూడా ఇది ఒక దీన్ని
అలాంటి అవకాశం ఉన్న కేసును కూడా లోక్ అదాలత్కి రిఫర్ చేయించుకొని ఆ విధంగా డైరెక్షన్లో మీరు సెటిల్మెంట్కి ట్రై చేయాలని కోరుకుంటూ ఈ సెలవు. గూడూరు పట్టణంలోని జెడ్పీ హై స్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అందరూ పల్లకి సేవ కాడికి వచ్చేయండి. అందరూ పల్లకి సేవకు వచ్చేయండి. అందరూ పల్లకి సేవ బాగానైనా పల్లకి సేవ అందరూ అన్నమాట వచ్చి పల్లకి సేవకు వచ్చేసి అందరిపైన పట్టాయి అంటే మీకు గట్టిగా తగలడం లేదు అంతే. వెలిగించన్నట్ల రాజరాజేశ్వరీ దేవి నమః ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజన శ్యామీ ప్రక్షాళనాయ
గూడూరు మండలం కుందకూరు గ్రామ సమీపంలోని కనమరాయి కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేష ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.